రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని మహేష్ కుమార్ అన్నారు. తనకు మంత్రివర్గంలోకి వెళ్లే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రికి కూడా ఉండని ప్రాధాన్యం పిసిసి అధ్యక్షుడికి ఉంటుందని, అందువల్ల తనను ఇందులో ఉండటమే ఇష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టక అప్పుడే తన మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అడగ్గా, తాను మాత్రం పార్టీ కోసం పనిచేయడం ఇష్టమని చెప్పినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇక్కడ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోర్, గద్దీ చోర్ ఆందోళనలో పాల్గొనడానికి ఆయన వచ్చారన్నమాట. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారుల విజయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. సో మొత్తంగా మనం చూసుకుంటే తొందరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి క్యాబినెట్లో అయితే కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి. క్యాబినెట్ మంత్రులు అయితే మారబోతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ తాజా సమాచారం అందిస్తూ ఉంటాను.